మనకు ఉన్నటువంటి అంశాల్లో వీరి కాలం నాటి వినోదాలైనవి మరియు వీరి కాలం నాటి అంటే ఆరుల్య కాలం నాటి యొక్క విద్యా విధానం ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. వీరు అంటే తొలి వేద కాలంలో గురుకుల పాఠశాలలు అనేటువంటివి ఉండేవి. గురుకుల విద్య అనేవాళ్ళు. ఆ గురుకుల విద్యలో ఏం నేర్పించేవారు? ఒక్కొక్కటి ఇప్పుడు ఈరోజు మనం చూస్తుంటే కాలేజీలో ఈసీ, ట్రిపుల్ ఈ ఇలా ఎలా ఉంటుందో ఆ రోజులు కూడా కొన్ని రకాలమైనటువంటి కోర్సులుండేవి. ఎలాంటి కోర్సులు ఉన్నాయని అంటే ఓకేనా రైట్. చూడండి, యుద్ధ తంత్రాలు, యుద్ధం ఎలా చేయాలా దానికి సంబంధించినటువంటి ఒక కోర్స్. వేద తంత్రం, వేదాంతం, వేదాలు ఎలా నేర్చుకోవాలి ఒక సెక్షన్. కొంతమంది స్టూడెంట్స్ దానికి వెళ్ళేవాళ్ళు, కొంతమంది దీనికి. వ్యవసాయం, కొంతమంది వ్యవసాయానికి సంబంధించినట్టు కోర్సులో చేరేవాళ్ళు. నెక్స్ట్ మరి పశువుల పెంపకం, దీనికి సంబంధించినట్టు కోర్స్. నెక్స్ట్ హస్తకళలు అనేటువంటి కోర్సు. అంటే ఇవన్నీ కూడా గురుకుల విద్యలో నేర్చుకునేవారు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటాడు, వేదకాలంలో ఏ తరహా విద్య విధానం ఉన్నది అని అంటాడు. ఇక్కడ ఎగ్జామినర్ ఏమేమి ఉన్నాయి రైట్ ఓకే చూడు. విద్య తంత్రం ఒక కోర్సు, వేదాంతం ఇంకొక కోర్సు, మూడో కోర్సు ఏది వ్యవసాయం, నాలుగో కోర్సు ఏది పశు పోషణ, ఐదో కోర్సు ఏది హస్తకళలు. 5 రకాలమైనటువంటి కోర్సులు ఉన్నాయి అని విషయం చెప్పారు. ఈరోజు మనం చూస్తే హెచ్ఈసి అంటాం, సిఈసి అంటారు, బైపీసీ అంటారు, ఎంపీసీ అంటారు. అలాంటి వాతావరణం. అంటే వేదకాలం, తొలి వేదకాలంలో ఏ విద్య విధానం ఉందనంటే గురుకుల విద్య విధానం ఉన్నదనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆహారం మరియు పంటలు. అంటే ఆరుల యొక్క ఆహారము మరియు పంటలు ఎలా ఉన్నది ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ ఆరులు అనేటువంటి వారు రెడ్ ఓకేనా బియ్యం రెడ్ ఓకేనా ఏమేమి పండించారు? ఆరులు అనేటువంటి వారు ఏమేమి పండించారు అని అంటే బియ్యం పండించారు. ఓకేనా రైట్. అంటే బియ్యము మరియు బార్లీ, బీన్స్ మరి నువ్వులు, అదేవిధంగా రెడ్ ఓకేనా సో వీటిని పండించేవారు అని చెప్పదు. సింధు ప్రజల ఆహారంలో రొట్టెలు, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ సో మరియు పండ్లు తినేవారు అనే విషయం మనం చెప్పవచ్చు. ఓకే రైట్. సో కనుక ఇది కీలకమైనటువంటి అంశం. మరి సింధు ప్రజల యొక్క మతం ఎలా ఉన్నది అని చూడాలి. ఇక్కడ ఒకటే అంటారు వాళ్ళు, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని నమ్మటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మతం తర్వాత ఏంది వర్ణ వ్యవస్థ. అంటే సింధు ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ ఎలా ఉన్నది అనేది కూడా మనకి ఇక్కడ కావాలి. కనుక సింధు ప్రజల యొక్క వర్ణ విధానం ఎలా ఉన్నది అని అంటే వర్ణ వ్యవస్థ ఎలా ఉన్నది అని అంటే వాళ్ళ కాలంలో కుల వ్యవస్థ అనేది లేదు. తొలి వేద కాలంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు. సో అరేటుకున్న వాళ్ళకి నచ్చిన వృత్తులను స్వేచ్ఛగా వాళ్ళు స్వీకరించేవారు. వ్యవసాయం చేయాలనుకున్న వ్యవసాయం చేసేవాళ్ళు, పశుపోషణ చేయాలనుకుంటే పశుపోషణ చేసేవాళ్ళు, లేదా అంటే వాళ్ళకి నచ్చిన వృత్తిని వాళ్ళు నిర్వహించేవారు తొలివేద కాలంలో. తర్వాత మలివేద కాలంలో కుల వ్యవస్థ వస్తుంది. మరి అదేవిధంగా వృత్తులు అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది మలివేద కాలంలో. రైట్ ఓకేనా. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాలలో చక్కటి వేరియాలన్నీ కూడా మనకు ఫినిష్ అవుతా వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళకి అంటే ఆరులకు తొలి వేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఆరులు తెగలగా నివసించేవారు. ఒక్కొక్క తెగ నివసించేవారు. ఒక్కొక్క తెగకి హెడ్గా ఎవరినెవరు రాజన్ అనేటువంటి వాడు ఉండేవాడు. ఎవరినెవరు రాజన్ అనేటువంటి వాడు ఉండేవాడు. ఓకేనా. ఆ రాజు నియంతలాగా పాలించేవాడు. ఓకేనా కాదు. సో పాలించేవాడు నియంతలాగా పాలించేవాడు కాదు. పాని రాజుల తర్వాత వాడు కుమారుడు ఇంకొకటి ఏమవుతా అంటే అలాగా వంశపారపర్యంగా కూడా లేదు. వాళ్ళ కాలంలో వంశపారపర్యంగా లేదు. రెండు చూడు రాచరిక కాలంలో మళ్ళీ మలివేద కాలంలో రాచరికం అనేది రాజవంశపారపరం అయిందనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి తొలి వేద నారకథలో తొలి అంటే వేద నారకథలో రైట్ ఒక చూడండి అక్కడ రాజు పరిపాలన విషయంలో అంటే రాజు ఉన్నాడు కదా, ఈ రాజుని యొక్క పరిపాలన విషయంలో సభ సమితి అనేటి ఉండేవి. సభ సమితి ఇట్లాంటాడు. ఎగ్జాంపుల్ ఏమంటాడు, తొలివేద నాగర కథలో
రాజుకు సలహా ఇచ్చేందుకు ఈ క్రింది వానులు ఏ వ్యవస్థలు ఉండేటివి అని అంటాడు. సభ, సమితి ఉండేటివి. ఇది జాగ్రత్త. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో రాజు అంటే తొలి వేద కాలంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. అంటే రాచరికం ఉండే వంశపారపరంగా లేదు. రైట్, ఓకేనా. సో గుంపులుగా ఉండేవాళ్ళు రాజన్ అనేటువంటి వాడు ఉండేవాడు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకున్నటువంటి అంశాల్లో రైట్, ఓకేనా, మలివేద కాలం గురించి మనం చూద్దాం. రెండోది ఇది మలివేద కాలం. ఇక్కడ తొలివేద కాలంలో ఒక సన్నివేశం జరిగింది, తర్వాత మలివేద కాలంలో ఇంకొక సన్నివేశం జరుగుతుంది. తొలివేద కాలంలో ఏం జరిగిందని అంటే ఓకేనా, అక్కడ ఉన్నటువంటి ఆర్యాస్ అనేటువంటి వారు రైట్, ఓకేనా, అక్కడ సింధు నది మరియు సరస్వతి నది పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆ నది పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిని సాగు చేసుకుంటూ జీవన విధానం కొనసాగించారు. తర్వాత కాలంలో మలివేద కాలంలో రైట్, ఓకేనా, మలివేద కాలంలో అదే ప్రజలు ఏం చేశారనంటే సింధు నదిని వదిలేసి అక్కడ సరస్వతి నదిని వదిలేసి ఆ ప్రజలు ఏమైనారంటే క్రమేణా గంగా నది వైపుకు మళ్ళటం అని జరిగింది, మరియు యమునా నది ప్రాంతాల్లోకి వచ్చేసారు. మరి అదేవిధంగా మైదానంలో ఇక్కడ వింధ్యా సాత్పుర పర్వతాలు దాటుకుంటూ దక్షిణ పదానికి కూడా ఎంటర్ అయినారు విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మలివేద కాలం యొక్క పరిస్థితి అలా ఉన్నది. రైట్, ఓకేనా. రైట్, ఏ కాలంలో రైట్, ఓకేనా, ఆర్యులు రైట్, ఓకేనా, గంగా నది మరియు యమునా నది మరియు దాని పరిసర ప్రాంతాల మైదానాలు వింధ్యా పర్వతాలు సాత్య పర్వతాలు దక్షిణ పదంలోకి ఎంటర్ అయినారు అని అంటే ఏ కాలంలో అంటే మలివేద కాలంలో ఎంటర్ అయినారు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది జాగ్రత్త అయినటువంటి మనకు బిట్ అనమాట. ఎందుకంటే ఈ సువర్ణ అవకాశం మళ్ళీ రాదు. ఇంతతోనే మనము డిఎస్సి ఆస్పిరెంట్గా మనం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఈ మలివేద కాలం నాటి రాజకీయ మార్పులు ఎలా ఉన్నాయో చూద్దాం. మలివేద కాలంలో రాజు అనేటువంటి వాడు శక్తివంతుడైనాడు. రాచరికం అనేది రాజు తర్వాత వంశపారపర్యం అయ్యింది. ఓకేనా, రైట్. సోరస్ బాగుంది. ఇక్కడ సభా సమితులు తన ప్రాబల్యాన్ని కోల్పోతాయి. సభా సమితి అనేది ప్రాబల్యాన్ని కోల్పోతాయి. రాజు ఏమవుతాడు అని అంటే తన రాజ్యాన్ని విస్తరించుకునే దానికోసం అశ్వమేధ రాజసూయ యాగాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి మలివేద కాలంలో రాజు తన రాజ్యాన్ని విస్తరించే దానికోసం ఏమి చేసేవంటే అశ్వమేధ యాగాలు రాజసూయ యాగాలు నిర్వహించేవాడు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మనకు వీళ్ళ కాలం నాటి మలివేద కాలం నాటి సాంఘిక మార్పులు ఏంటి చూద్దాం. సాంఘిక మార్పులు సంభవించింది మలివేద కాలంలో. ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. ఆశ్రమ వ్యవస్థలో 4 అంగాలు కలవు. అందులో బ్రహ్మచర్యం ఫస్ట్ వన్, బ్రహ్మచర్యం. రెండోది ఏంటంటే వానప్రస్థవం. ఓకేనా, మరి అంటే చూడండి, ఫస్ట్ది బ్రహ్మచర్యము, ఫస్ట్ బ్యాచులర్. గృహస్థయం నెక్స్ట్ అంటే ఒక ఇంటివాడు. వానప్రస్థానం అన్ని బరువు బాధ్యులు. తర్వాత లాస్ట్లో సన్యాసం పుచ్చుకోవాలి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మలివేద కాలంలో జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సాంఘిక మార్పులో అదొక ఫస్ట్ మార్పు. రెండోది ఏమైంది అని అంటే ఇక్కడ స్త్రీ యొక్క స్థానం దిగదారిపోయింది. తొలివేద కాలంలో స్త్రీకి గౌరవం ఉండింది, ఇక్కడ దిగదారిపోయింది. అదేవిధంగా వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. అక్కడ వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు. ఏది తొలివేద కాలంలో, తొలివేద నారకత కాలంలో వచ్చాయి. బాల్య వివాహాలు స్టార్ట్ అయినాయి. ఓకేనా, అక్కడ బాల్య వివాహాలు లేవు. ఇక్కడ సతీ సహగమనం ప్రారంభమైంది. అక్కడ మళ్ళీ తొలివేద కాలంలో ఏంది సతీ సహగమనం లేదు. ఇక్కడ రాజులు మరియు ఉన్నత వర్గాల వారికి బహుభారితత్వం అనేది ఏర్పడింది. చూసారా, దరిద్రం అంతా ఎక్కడున్నదనంటే మలివేద కాలంలోనే ఉన్నది. అంటే బహుభారితత్వం, రాజుకి ఉన్నత వర్గాల వారికి బహుభారితత్వం. ఓకేనా, సతీ సహగమనం, బాల్య వివాహాలు, వర్ణ వ్యవస్థ, స్త్రీకి స్థాయి దిగదారటం, ఇదంతా దరిద్రాలు కదా, దరిద్రాలు అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. అదిగో 4 ఆ సన్యాసం ఏంది, రెడీ. ఓకేనా, రెడీకి ఇలాంటివి ఉన్నాయి. సరే, ఓకే, బాగుంది. రైట్. సో ఇక్కడ మనకున్నటువంటి అంశాల్లో భాగంగా మత జీవన విధానం అన్నాడు.
మత జీవనం అంటే ఏంటి ఇక్కడ? మతపరమైన కార్యక్రమాలు అనేటువంటివి జరిగాయి. ఇక్కడ ఎక్కడైనా చూడండి యజ్ఞ యాగాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూషన్‌గా సర్వసాధారణంగా జరిగినాయి. ఒక అంశమైతే విష్ణుమూర్తిని, శివుడిని, స్కందుడిని కూడా పూజించడం అనేది జరిగింది. ఈ యొక్క ముగ్గురు దేవుళ్ళని పూజించారు. అదేవిధంగా ముగ్గురు దేవతలను కూడా పూజించారు. లక్ష్మీదేవిని, సరస్వతి దేవిని, పార్వతీ దేవిని కూడా వీళ్ళు పూజించడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. ఈ ముగ్గురు వాళ్ళ యొక్క ముగ్గురు వీళ్ళకి ప్రముఖ స్థానం అనేది మలివేద కాలంలో జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది మతం. అదేవిధంగా వీళ్ళ కాలం నాటి సంబంధించినటువంటి అంశాల్లో ఓకేనా, ఇక్కడ ఇతిహాసాలు అని అన్నాడు. ఇతిహాసాలను గురించి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 100% బిట్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతిహాసాలు, ఇక్కడ ఇతిహాసాలు ఏంటి? రామాయణ మహాభారతాలు అనేవి 2 గొప్ప ఇతిహాసాలు. ఈ 2 ఇతిహాసాలు భారతీయ జీవన విధానం, మన జీవన విధానం ఎలా ఉన్నదో తెలియజేసేటువంటి కూడా ఈ 2 ఇతిహాసాలు. ఈ 2 ఇతిహాసాల నుంచే భారతీయ జీవన విధానం అనేది ఉంటుంది. కళలకు మార్గదర్శకం అయినాయి కూడా. మన జీవన విధానానికి ప్లస్ కళలకు కూడా ఇది మార్గదర్శకం అయినాయి. ఇప్పుడు రామాయణం ఉంది కదా, ఇది ఆది కావ్యం. ఇది సంస్కృతంలో ఉంటుంది. వాల్మీకి రచించాడు అనే విషయం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామాయణంలో శ్రీరాముడు గురించి, సీత గురించి ఉంటుంది. రాముడు ఉత్తమైన రాజు అంటాం, ఉత్తమైన పురుషుడు అంటాం, ఓకేనా, రైట్, ఆదర్శ కుమారుడు అని చెప్పేసి అంటాం. అదే సీతను కూడా ఏమంటారు? ఆదర్శ మహిళ అని చెప్పేసి కూడా మనం సీతను ఊహించుకుంటాం. అదేవిధంగా చూస్తే మహాభారతాన్ని, ఒక మహాభారతం సంస్కృత భాషలోనే ఉంటుంది. ఇది వేద వ్యాసుడని ఋషి, మళ్ళీ వేదవాసుడు అంటే చాలా మంది పేర్లు ఉంటాయి. ఇక్కడ ఋషి, వేదవ్యాసుడని ఋషి రచించాడు. ఇక్కడ చూడు, ఈ మహాభారతం అనేది దేని తెలియజేస్తుందంటే అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పవచ్చు. రైట్, ఓకేనా. ఇక్కడ ఏమంటాడు బిట్టు? అధర్మంపై ధర్మము సాధించిన విజయమే అని చెప్పబడినటువంటి ఓకేనా ఇతిహాసం ఏదన్నట్టు మహాభారతం. ఇంకో ఎట్లండి, మహాభారతాన్ని ఎవరు రచించారంటాడు? ఎవరు? వేదవ్యాసుడు రచించారు. మహాభారతం ఏ భాషలో ఉందంటే సంస్కృత భాషలో ఉంది. రైట్, ఓకేనా. లేదా రామాయణాన్ని ఎవరు రచించాడంటే వాల్మీకి. ఏ భాషలో ఉందంటాడు? సంస్కృత భాషలో. అదేవిధంగా ఇతిహాసాలు ఎన్ని అంటాడు? 2. ఒకటి రామాయణము, రెండోది మహాభారతం. ఫినిష్. మంచి బిట్ ఉన్నది అక్కడ, డిఎస్సి అభ్యర్థులు గుర్తించాలి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా ఓకేనా, రైట్, ఓకేనా. సో మొత్తము అయిపోయినాయి. చిన్న పదజాలం ఉంది. ఆ పద కోసం కూడా ఒకసారి చూడండి మీరు. చూడు, నాగర కథ అని అన్నాడు. అసలు నాగర కథ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, మానవుని యొక్క సాంఘిక సాంస్కృతిక రంగాలలో ఉన్నతమైన స్థితి, దాన్నే నాగర కథ అంటారు. నాగర కథ చెందినవాడు అంటారు. ఉపఖండం అంటే ఖండంలోనే ఒక విశాలమైన భూభాగాన్ని ఉపఖండం అంటారు. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ ఏమున్నది? వాణిజ్యం అన్నాడు. వాణిజ్యం అంటే ఏంది? వస్తువులు, సేవలు, అమ్మకాలు, కొనుగోలు చేసేదాన్ని మనం ఏమంటాము? ఓకేనా, వాణిజ్యం అంటారు. వ్యాపారం లేదా మార్కెట్ అంటారు. మార్కెట్ అంటే వస్తువులు కొనుగోలు, అమ్మకాలు జరిగితే, అమ్మకాలు కొనుగోలు జరిగితే దాన్ని ఏమంటాం? మార్కెట్ అంటాం. వాణిజ్యం అంటే కూడా అంతే. నెక్స్ట్ మనకి ఏమన్నాడు? వేదాలు, హిందూ మత పవిత్ర గ్రంథాలు. హిందూ మత పవిత్ర గ్రంథాలే మన వేదాలు. బ్రాహ్మణాలు అంటే వేదాలపై విపులంగా చేసేటువంటి వ్యాఖ్యానాలను ఏమంటాం మనము? బ్రాహ్మణాలు అంటారు. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు ఏమంటారు అంటాడు? ఏమంటాం మనము? బ్రాహ్మణాలు అంటారా? ఉపనిషత్తులు అంటారా? లేకపోతే వేదాలు అంటారా? లేకపోతే అరణ్యకాలు అంటాడు? బ్రాహ్మణులు. ఉపనిషత్తులు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు ఉపనిషత్తులను కూడా అంటారు. వస్తువు మార్పిడి పద్ధతి, బార్టర్ సిస్టమ్. వస్తువుకు బదులు వస్తువును, సో రైట్, ఓకేనా. సో పరస్పరం మార్చుకునే విధానాన్ని ఏమంటే వస్తువు మార్పు. ఇదిగో మా తీగోరంటే ఇదిగో మా పొడవ, దీన్ని వస్తువు మార్పిడి విధానం అంటారు. ఇది ఆదిమ సమాజంలో ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే సింధు నారకథ కావచ్చు, తొలివేద నారకథ, మరి అదేవిధంగా మలివేద నారకథలో ఉన్నదనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ బార్టర్ సిస్టమ్ అడిగినాడు. మరి ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, వేదాలు,
వాణిజ్యం అంటే ఏంది, ఉపఖండం అంటే ఏంది, నాగరికత అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇది 6వ తరగతిలో ఉన్నటువంటి వేద నాగరికత సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ ఇందులో కూలంకషంగా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మన గని డిఎస్సిలో లైన్ టు లైన్ తెలుగు అకాడమీ బుక్ వారు ముద్రించిన దాన్ని లైన్ టు లైన్ ఇవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా తెలుగు అకాడమీ వారు ముద్రించినటువంటి బిట్ బ్యాంక్ను కూడా ఆ బిట్లు వాళ్ళు ఎవరైతే బిట్లు ఏ విధంగా యాసిడ్గా మీకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేసుకోండి.